ఈ వీడియో చేయడానికి కారణం నాకు తెలిసిన ఒక వ్యక్తి తన ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్ నుండి పొరపాటున తను పంపాల్సిన వ్యక్తికి కాకుండా వేరే ఒక తెలియని వ్యక్తికి కొంత అమౌంట్ పంపించాడు. కొంతసేపటి తర్వాత అవతల వ్యక్తి తనకు ఇంకా డబ్బులు రాలేదనడంతో ఇతను యూపీఐ యాప్ హిస్టరీలో చెక్ చేస్తే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్కి డబ్బులు వెళ్ళిపోయాయి అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు చెప్పిన ఈ సందర్భంలో మీరే కనుక ఉంటే ఏం చేస్తారు? మీరైనా, నేనైనా, ఇంకెవరైనా ఇలాంటి సందర్భంలో వెంటనే చేసే పని, ఎవరికైతే పొరపాటున డబ్బులు పంపామో వాళ్ళకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి డబ్బులు మనకి తిరిగి పంపండి అని రిక్వెస్ట్ చేస్తాం, అంతే కదా? ఇతను కూడా ఫోన్ చేసి జరిగింది చెప్పి డబ్బులు తిరిగి పంపండి అని రిక్వెస్ట్ చేశాడు. అవతల వ్యక్తి తన విషయం అర్థం చేసుకుంది, కానీ ఇతనికి డబ్బులు మాత్రం రిటర్న్ చేయలేదు. తను ఏం చెప్పిందో ఈ ఆడియోలో విందాం. హలో సిస్టర్, మేము ఇందాక మనీ మీకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ చేశాము. సరే అండి, నా అకౌంట్ లోనే ఉన్నాయి. మీరు ప్లీజ్ కాల్ చేయొద్దు ఇలాగా. ఓకే అండి, మీరు బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ చేయండి, అవుతుంది. నేనైతే చేయను. నాకు మీరు తెలీదు, మీరు నీకు నేను తెలీదు. ఓకే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు బాగా మోసాలు జరుగుతుంది కాబట్టి మీరు మమ్మల్ని అది ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ. మీకు కావాలంటే నాకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చి కన్సెంట్ ఫామ్ అయితే నేను వాళ్ళకి ఓకే చెప్తాను, నో ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పిన ఈ సందర్భంలో ఇతనికి డబ్బులు రాకపోవడానికి కారణం మీరే అంటే ఈ వీడియో చూస్తున్న మీరు కాదు. సోషల్ మీడియాలో ఏదైనా విషయం చదివినా లేదా చూసినా అది నిజమా అబద్ధమా అని కొంచెం కూడా ఆలోచించకుండా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియో మరియు ఆ వీడియోలో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, హలో. చాలా ఇంపార్టెంట్ మెసేజ్తో వచ్చాను. స్టోరీ గురించి కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్లీ మనం ఎప్పుడో చెప్పుకోవాల్సింది, బట్ ఇవాళ నా నోటీస్కి వచ్చింది. అట్లా చాలా మంది జరుగుతుండొచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కైండ్లీ ఇది అందరితో షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన తక్కువ. ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా. దీన్ని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారండి. ఈ మధ్య మనం ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా విరివిగా వాడేస్తున్నాం కదా. యూపీఐ, గూగుల్ పేనో, ఫోన్ పేనో వాడేస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ స్కామ్ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలేపారు. ఎట్లా ఉంటుంది ఇది అంటే, మనకి సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది. మనకి జనరల్ గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా, SMS అలర్ట్ వస్తుంది. లేదా గూగుల్ పే, ఫోన్ పే మనం నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది. మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు కాల్ వస్తుంది. ఆ కాల్లో లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు. కాల్ వస్తుంది, ఇట్లా మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్ తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు. ఇన్ కేస్ వాట్సాప్ లో కనుక వాళ్ళు మనతో టచ్ లోకి వస్తే, లేదా కాల్ చేస్తే ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి, మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు. మనం ఏం చేస్తామంటే జనరల్ గా మనకుండే క్యూరియాసిటీ, హ్యూమన్ నేచర్ అది. దాని ఏమో అత్యాసనో, గ్రీడో ఆ సెక్షన్ లోకి మనం వెళ్ళక్కర్లా. జనరల్ గానే మనకి ఎవరినైనా మన అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్ గా చేసేది ఏంటి, నిజంగా పడ్డాయా అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్ లోకి వెళ్తాం. యాప్ లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్. మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి, ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు. జనరల్ గా మనం ఏం ఆలోచిస్తామంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం. బట్ మనకి తెలియకుండా వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ కి మనం అథెంటిఫికేషన్ ఇస్తాం. మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో వాళ్ళ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్లే. దట్స్ ద ఎండ్. మనకే తెలియకుండా మన డబ్బులన్నీ ఓం నమ శివాయ. చాలా 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 కాషియస్గా ఉండాలండి. ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య తమిళనాడు సైబర్ పోలీసులు కూడా దీని మీద కేర్ఫుల్ గా ఉండమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నదే గూగుల్ పే, ఫోన్ పే కాబట్టి. మరి ఎట్లా సౌజన్య దీని నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే, మన సైబర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయి, ఎస్పెషల్లీ మనకి తెలియని చోటు నుంచి మన అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయనగానే ఇమీడియట్ గా అది చెక్ చేసుకోవడానికి హర్రీ అవ్వద్దు. కనీసం ఒక 15 నుంచి 30 మినిట్స్ కనుక మీరు ఇఫ్ యూ స్టే కామ్, ఎందుకంటే ఒక 30 నిమిషాలు దాటిందనుకోండి, వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్ పంపించినా అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ ఫ్రాడ్స్టర్ పంపించే రిసీవ్ చేసుకోవడానికి ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు. సో ఒక అర్ధగంట పాటు
మీకు ఏదైనా అన్వాంటెడ్ నెంబర్ నుంచి డబ్బులు వచ్చాయని, ఎంత డబ్బులైనా వచ్చాయని మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. కాషియస్ గా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా చెక్ చేసుకునే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే రాంగ్ పిన్ ఎంటర్ చేయండి. మీ రియల్ పిన్ కాకుండా మీ ఏదో ఒకటి సమ్ ర్యాండమ్ గా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తారో అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మోసానికి కనుక గురై ఉంటే, ఇఫ్ యు ఆర్ ఎ విక్టిమ్, ఏం చేయాలి అంటే ఇమీడియట్లీ నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. లేకపోతే మనకు ఒక నెంబర్ ఉందండి సైబర్ క్రైమ్స్ బారిన పడినప్పుడు 1930 గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి అంటారు, ఆ ఫస్ట్ గంటలో గనక మనం తరలించగలిగితే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పి, అట్లనే సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది. మాక్సిమం ఎంత తొందరగా మనం కంప్లైంట్ చేస్తే ఆ విత్ ఇన్ అన్ అవర్ మాక్సిమం మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో 1930 అనేది నెంబరు. ఇలాంటి సైబర్ మోసాలకి కనుక మీరు గురైతే ఇమీడియట్ గా ఆ నెంబర్ కి కాల్ చేయండి. అండ్ ఒకవేళ ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది అని మెసేజ్ వచ్చినప్పుడు మీ అంతటి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మీ బ్యాంక్ ని సంప్రదించండి. నిజంగా ఇలాంటి డిపాజిట్ ఒకటి ఉందా, ఎవరి నుంచి వచ్చింది, ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏమవుతుందంటే ఒక చిన్న ఏమర్పాటు మన బ్యాలెన్స్ ని మొత్తం సఫా చేసేస్తుంది. సో చాలా చాలా కాషియస్ గా ఉండండి. అండ్ వీలైనంత ఎక్కువ మందికి మెసేజ్ ని స్ప్రెడ్ చేయండి. జంప్డ్ డిపాజిట్ స్కామ్ దీని పేరు. చెప్పాను కదా, 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తున్నాయంటే అసలు అవసరం ఏంటి, మనకి ఎందుకు వస్తాయి, ఈ ఆలోచనలు చేయండి. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దొంగల బారిన మాత్రం పడకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడియో చూసారు కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇందాక వీడియోలో మనం చూసిన వ్యక్తి పాపులర్ న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా మనం చూసి ఉంటాం. నిజానికి తను చేసే అవేర్నెస్ వీడియోలు చాలా బాగుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి కూడా. కానీ ఈ వీడియోలో చెప్పిన విషయం మాత్రం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్పడం కాదు, ఈ యూపీఐ యాప్స్ అన్నింటినీ కంట్రోల్ చేసే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే స్వయంగా ఈ వీడియోలో చెప్పిన జంప్డ్ డిపాజిట్ స్కామ్ గురించి ఎన్పిసిఐ ప్రెస్ వాళ్ళకి ఇచ్చిన నోట్ లో ఏముందంటే, ఈ మధ్య మీడియాలో జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనే పేరుతో ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతోందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో చెప్పినట్టు జరిగే అవకాశం యూపీఐ యాప్స్ లో లేదు. ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు కూడా ఎక్కడ జరగలేదు. కానీ ఆ వార్త నిజమేమో అనుకొని పబ్లిక్ లో అనవసరమైన భయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. అంతేకాకుండా ఆ వార్తలో చెప్పిన విషయం గురించి క్లారిటీ కూడా ఇచ్చింది. అదేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా యూపీఐ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి ఏదైనా బ్యాంకుకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ కానీ ఓపెన్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు పోవడం కానీ రావడం కానీ జరగవు. ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే యాప్ వాడుతున్న వ్యక్తి డబ్బులు పంపాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే డబ్బులు అవతల వ్యక్తికి వెళ్తాయి. అంతేగాని యూపీఐ యాప్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ చెక్ చేసుకునే స్క్రీన్ కనిపించడం మరియు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మన బ్యాలెన్స్ కట్ అవ్వడం అనేది జరగదు. ఏదైనా యూపీఐ యాప్ ని ఓపెన్ చేసినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూపీఐ అనేది ఒక మన దేశంలోనే కాకుండా భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఏఈ ఇలా వేరే దేశాల్లో కూడా ఈ యూపీఐ ని వాడుతున్నారు. యూపీఐ యాప్స్ ని కంట్రోల్ చేసే ఎన్పిసిఐ ఒక్క ఈ యూపీఐ సిస్టమ్ మాత్రమే కాకుండా రూపే ఏటీఎం కార్డ్ సిస్టమ్, ఎన్ఏసిహెచ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ మరియు 1,00,000 వరకు అయితే ఈ యూపీఐ యాప్స్ అంటున్నాం కదా, మరి అంతకన్నా ఎక్కువ అవసరం పడితే దానికోసం ఐఎంపీఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, ఎన్ఈటీసీ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్, బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవడానికి 10-20 కిలోమీటర్లు వెళ్లాల్సిన పని లేకుండా మన ఊర్లోనే వేలిముద్రలతో పనిచేసే ఏఈపీఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఫైనల్ గా ఈ రూపీ, ఎలక్ట్రానిక్ రూపీ, ఇవన్నీ కూడా ఎన్పిసిఐ కంట్రోల్ చేస్తుంది. మరి ఇన్ని చూస్తున్నప్పుడు బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు పోయేలాగా ఒక ఆప్షన్ కనుక ఒక యూపీఐ యాప్ లో ఉంటే ఆ యాప్ అయినా తగిన చర్యలు తీసుకోకుండా ఉంటుందంటారా? ఫైనల్ గా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా విషయం ముఖ్యంగా పబ్లిక్ మీద ప్రభావం చూపెట్టేలాగా ఉంటే ఆ విషయాన్ని ఇంకొకరికి షేర్ చేసే ముందు అది నిజమా కాదా పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోస్ లో మనకు తెలియకుండా మనం స్కామ్లలో ఎలా మోసపోతాం లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. బ్యాంకింగ్ కి సంబంధించిన ఇలాంటి విషయాలు రెగ్యులర్ గా తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.